ఇండియాలో 8 కోట్ల మంది ఐటీఆర్ ఫైల్ చేస్తున్నారు. దాంట్లో 6 కోట్ల మంది ఐటీఆర్ ఫైల్ చేస్తారు, రూపాయి కూడా కట్టట్లేదు. సో జనరల్గా సార్ ఇప్పుడు చాలా మంది ట్రెడిషనల్ బిజినెసెస్ వద్దు అనుకొని సిటీలోకి వచ్చి నేను ఇన్నోవేట్ చేసి ఏమో చేద్దాము అనే ఐడియాలజీ చాలా మంది ఉంటున్నారు. వాట్ ఈస్ ద జనరల్ అడ్వైస్ యూ గివ్ ఇట్ టు దెమ్? నేను లాస్ట్ ఇయర్ 20 ఐటీ కంపెనీస్ ఇన్కార్పొరేట్ చేశాను. దాంట్లో 16 కంపెనీలకి ఈ రోజు వరకు బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ చేయాలి. ఆఫ్టర్ ఎంప్లాయ్మెంట్ ఇట్ వాజ్ అరౌండ్ 2017 ఫిబ్రవరి. రెంట్ పే చేయడానికి కూడా ఇన్కమ్ ఉండేది కాదు. సో ఐఎమ్ సర్వింగ్ నౌ 300+ క్లయింట్స్. మనం తయారు చేస్తున్న ప్రోడక్ట్ ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఏమైనా ఉన్నాయా లేవా, మనం ఏదో కష్టపడి తయారు చేస్తున్నాం. ఇప్పుడు పెద్ద కంపెనీ ఉంటుంది, ఈ ఫీచర్ వాళ్ళకి ఎనేబుల్ చేయడానికి 1 డే కూడా పట్టదు. మీరు మీ కమ్యూనిటీ చాలా వైడ్గా స్ప్రెడ్ చేస్తున్నారు సార్. లైక్ మీరు ఎందుకు స్టార్ట్ చేయబుద్ది అయింది? హౌ ఇస్ ఇన్ హెల్పింగ్ మెనీ ఫెలో ప్రొఫెషనల్స్? వెల్కమ్ టు ద వైడర్ టాక్ షో. Today we have Pravina sir onto the show. Welcome Pravina sir. So as you know, we have started this podcast generally to increase the financial literacy around the country and to show how CAs are important to this economy. In this segment, Pravina sir is into practice since almost 15 years I think, and he is here to share his insights on practice and why he has done the 2-3 other startups, and also why he has formed a community of CAs around him. This is the basic agenda of the show today. Sir, అసలు మీరు జనరలీ లైఫ్ స్టార్టింగ్ చేస్తున్నప్పుడు సిఏకే వద్దాం అనుకున్నారా? లైక్ హౌ డిడ్ ఇట్ హ్యాపెన్? ఇట్స్ ఆల్మోస్ట్ వెన్ ఐ వాజ్ డూయింగ్ మై ఇంటర్మీడియట్ ఇన్ 2000 సిఏ చేద్దాం అనుకున్నాను. నేను అప్పుడు ఫ్యామిలీ బిజినెస్ అవడంతో ఐ వాజ్ ఇన్ టు బిజినెస్. ఆఫ్టర్ కంప్లీటింగ్ మై పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంకామ్, దెన్ ఒక థాట్ వచ్చింది, మనం బిజినెస్ కన్నా ఏదైనా ప్రొఫెషన్ చూస్ చేసుకుని బెటర్. దెన్ ఐ జాయిన్డ్ సిఏ ఇన్ 2007. ఆఫ్టర్ యువర్ ఎంకామ్? ఆఫ్టర్ మై ఎంకామ్ అండ్ ఐ డన్ 2 years of business also. Okay. 2007లో సిఏ జాయిన్ అయినా. కంప్లీటెడ్ మై సిఏ ఇన్ 2013. Then worked in a bank for a couple of months only. Then I moved to a chocolate manufacturing company. There I worked for 3.5 years. Then I started my practice. సో లైక్ దీస్ డేస్ సిఏ అంటే అసలు నేను చదువుకున్నప్పుడు ఇప్పటికీ చాలా మారింది. బట్ దోస్ డేస్ ఏం లెవెల్స్ ఉంటుండే సార్? సిఏ సేమ్ ఐపీసీసీ ఇలానే ఉంటుందా, ఏమైనా డిఫరెన్స్ ఉంటుండేనా? When I was doing it was PCC intermediate final. ఓకే. ఫర్ 3 years ఆర్టికల్స్ ఎవ్రీథింగ్ వాస్ సేమ్. 3.5 years 3.5. మేమున్నప్పుడు 3, ఇప్పుడు కరెంట్ 2 చేసేసారు. కరెంట్ 2 ఇచ్చేసారు. యాజ్ అన్ అడ్వైస్, ఇప్పుడు ఒక మనిషి సిఏ పాస్ అయిపోయాడు అనుకోండి. సో లైక్ హీ హాస్ 2-3 స్ట్రీమ్స్ టు కమ్ ఇన్ టు బిజినెస్. అంటే అతను ఇండస్ట్రీలో ఎంప్లాయ్ వెళ్ళొచ్చు, ఆర్ సిఏ ఫర్మ్లో జాబ్ లాగా జాయిన్ అవ్వచ్చు, ఆర్ యూ కెన్ స్టార్ట్ ఇస్ ఓన్ సిఏ ప్రాక్టీస్. అండ్ యాజ్ పర్ మై నాలెడ్జ్, ఇనీషియల్గా సిఏ ప్రాక్టీస్ పెట్టి ఒక గ్రోత్ తీసుకురావాలి అంటే చాలా కష్టపడాలి. బికాస్ మీరు ఎంత నెట్వర్క్ ఉన్నా దట్ సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ షుడ్ ట్రస్ట్ యూ, అండ్ మీరు వాళ్ళకి అంత అమౌంట్ ఆఫ్ సర్వీస్ చేస్తే కానీ చేయగలం. సో మీ ఇనీషియల్ డేస్లో సిఏ ప్రాక్టీస్ పెట్టినప్పుడు లైక్ వాట్ వర్ ద ఇనీషియల్ ఛాలెంజెస్ యూ ఫేస్డ్ అండ్ హౌ డిడ్ యూ ఓవర్కమ్? I started my practice in my after employment. It was around 2017 February. Very difficult stage. Even అంటే రెంట్ పే చేయడానికి కూడా డబ్బులు ఇన్కమ్ ఉండేది కాదు. దెన్ మీటింగ్ ఫ్రెండ్స్, రిలేటివ్స్, కొలీగ్స్ ఎక్కడెక్కడ ఉన్నారు వాళ్ళని ఐడెంటిఫై చేసుకొని నేను కొత్తగా ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను, నాకు సపోర్ట్ చేయండి. దెన్ గ్రాడ్యువల్లీ వన్ బై వన్ గాట్ ఆర్డర్. So I'm serving now 300+ clients. అంటే లైక్ ఐ రిమెంబర్ వెన్ ఐ ఫస్ట్ మెట్, లైక్ యూ టోల్డ్ మీ ఎ స్టోరీ ఆఫ్ స్కూల్, మీరు ఎలా స్కూల్ని క్యాప్చర్ చేసుకున్నారు అని. బోయిన్పల్లి స్కూల్, ఇట్స్ ఎ గుడ్ మెమరీ. ఒక రిఫరెన్స్ త్రూ నాకు కాల్ వచ్చింది, బోయిన్పల్లి స్కూల్కి ఆయిట్ చేయాలని. దెన్ ఐ గాన్ దేర్ అండ్ విజిటెడ్. స్కూల్ చూశాను, స్కూల్ బాగానే కనబడది. ఐ మెట్ విత్ ది ఓనర్, ఆయిట్ స్టార్ట్ చేద్దాం ఇది అది అన్నాం. దెన్ అన్నీ మాట్లాడుకున్నాం. వచ్చిన తర్వాత దే గేవ్ ఇండివిజువల్ ఐటీఆర్ ఫైలింగ్ చేయమని చెప్పారు. ఇండివిజువల్ ఐటీఆర్ ఫైల్ చేయడానికి ట్యాక్స్ కట్టాలి. ట్యాక్స్ కట్టమంటే ఇట్ వాజ్ అరౌండ్ 17,000 ట్యాక్స్ కట్టమంటే నేను పే చేయండి అని చెప్పాను నెట్ బ్యాంకింగ్లో. వాళ్ళేమో నా దగ్గర క్యాష్ ఉందండి, మీరు పే చేసేయండి, రేపు వచ్చి కలెక్ట్ చేసుకోండి, రేపు పంపిస్తాను అన్నారు. రేపు అంది ఈరోజు వరకు కూడా రాలేదు. దెన్ ఐ స్టాప్డ్ సర్వీస్ టు దెమ్. సో ఐ సజెస్ట్ యంగ్ ప్రాక్టీషనర్స్ ఎవరైనా ఉంటే సొంత డబ్బులు ఏవి పెట్టద్దు. ఇఫ్ క్లయింట్ పేస్ పే. సో అంటే జనరలీ పీపుల్ విల్ టెల్ లైక్ యూ పే, ఐ విల్ గివ్ యూ బ్యాక్, అలాంటి సెగ్మెంట్ అనకుండా మీరు డైరెక్ట్గా తీసుకొనే కట్టండి అనే సజెషన్ చెప్పాను. తీసుకొనే కట్టండి.
చేతి డబ్బులు పెట్టుకోవద్దు. అండ్ అక్కడ మన ఎఫర్ట్ పోతుంది, మన చేతుల డబ్బులు పోతున్నాయి. కరెక్ట్. మీరు జనరలీ ఇలా ఇలా జనరల్ మనం ఒక క్లయింట్కి చాలా పనులు చేస్తుంటాం సార్. పనులు చేసిన తర్వాత వాళ్ళు లైక్ దే ఇన్స్టెడ్ అంటే మనీ కొందరు ఇస్తారు, కొందరు ఇయ్యరు. బట్ ద రికగ్నిషన్ యూ గెట్ విల్ సాటిస్ఫై మెనీ పీపుల్. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఏదైనా రైడ్ అయింది అనుకోండి, ఆర్ సమ్ టిపికల్ ప్రాబ్లమ్ విచ్ ఈస్ ఫేసింగ్ ఇన్ ఫైనాన్షియల్లీ, ఒక సిఏ తనకు వాళ్ళకి హెల్ప్ చేయడంలో ద సాటిస్ఫైయింగ్ యూ గెట్ ఈస్ వెరీ హై. దానివల్ల లైక్ మెనీ పీపుల్ థింక్ ఐఎమ్ సేవింగ్ దిస్. అంటే ఒక డాక్టర్ ఏమనుకుంటారు, హెల్త్ పరంగా కాపాడుతారు, ఒక లాయర్ లీగల్గా కాపాడుతారు. సో సిఏ జనరలీ హీ హాస్ సో మచ్ ఆఫ్ థింగ్స్ టు బి డన్. బట్ జనరలీ మన ఆడియన్స్ లేకపోతే మన క్లయింట్స్ అంత ఇంపార్టెన్స్ ఇస్తారా సిఎస్కి, ఆర్ హౌ షుడ్ వి ఇంక్రీజ్ అవర్ ప్రొఫెషన్స్? సిఏకి నా 10 years ఎక్స్పీరియన్స్లో సిఏకి ఇంపార్టెన్స్ ఎక్కడ వస్తుందంటే వేర్ సిచ్యువేషన్ డిమాండ్స్. అంటే ఒక ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ వస్తే, ఒక జిఎస్టీ నోటీస్ వస్తే, ఒక బ్యాంకర్ ఒక స్టేట్మెంట్ సిఏ సర్టిఫికేషన్ అడిగితేనే సిఏకి డిమాండ్ వస్తుంది. అదర్వైజ్ సిఏ కాల్స్ కానీ మెసేజ్ కానీ అంత పాజిటివ్ రెస్పాన్స్ అనేది రాదు. క్లయింట్స్ విల్ రన్ వన్స్ ఏ కాల్ కమ్స్ ఫ్రమ్ డిపార్ట్మెంట్, వన్స్ ఏ కాల్ కమ్స్ ఫ్రమ్ బ్యాంకర్. టిల్ దెన్ మనం ఎన్నిసార్లు ఫాలోఅప్ చేసినా చేద్దాంలే అన్నట్టు ఉంటుంది. అంటే ఈ మైండ్ సెట్ని ఇంప్రూవ్ చేయడానికి లైక్ వాట్ సిఎస్ షుడ్ ఇంకల్కేట్, ఆర్ ఏం హ్యాబిట్ చేసుకుంటే వాళ్ళు ఈ మైండ్ సెట్ కొంచెం మారుతుంది అంటారు? అదే గవర్నమెంట్ ఈస్ ట్రయింగ్ టు బ్రింగ్ మోర్ అండ్ మోర్ పెనాల్టీస్ టు సిఎస్. ఆటోమేటికల్ క్లయింట్స్లో మార్పు వస్తుంది. టైంకి ఫైల్ చేయకపోతే పెనాల్టీస్ పడతాయి. దట్ విల్ చేంజ్. లాస్ట్ మనం కొద్ది రోజులుగా చూస్తున్నాం, అన్నిట్లో పెనాల్టీస్ యాడ్ చేసుకుంటూ వెళ్తున్నారు. సో ఇండియాలో కూడా ఫైలింగ్స్ మెకానిజం బాగా పెరిగింది. సో టైంలో ఫాలో అవ్వడం వల్ల వాళ్ళకి ఆ పని ప్రాపర్గా వీలే చేయగలుగుతారు అని ఇంపార్టెన్స్ పెరిగిపోతుంది. అంతే. మీరు మీ కమ్యూనిటీ చాలా వైడ్గా స్ప్రెడ్ చేసుకున్నారు సార్, లైక్ రియల్ టైమ్ అప్డేట్స్ అని. వాట్ ఈస్ ద మెయిన్ అజెండా? అంటే మీరు ఎందుకు స్టార్ట్ చేయబుద్ది అయింది లైక్ దట్ పర్టికులర్ థింగ్, అండ్ హౌ ఇస్ ఇన్ హెల్పింగ్ మెనీ ఫెలో ప్రొఫెషనల్స్? నేను సిఏ చదువుతున్నప్పుడు ఇన్స్టిట్యూట్లో వచ్చే కమ్యూనికేషన్స్ అప్పుడు ఉండేవి కాదు. ఇట్ వాజ్ ఇన్ 2007. సో ఇన్స్టిట్యూట్లో ఏదైనా మన ఎగ్జామ్ రిలేటెడ్ ఏదైనా పబ్లికేషన్ వచ్చింది, లేదా ఆర్టీపీస్ వచ్చాయి, మోడల్ టెస్ట్ పేపర్స్ వచ్చాయి అంటే మనకు తెలిసేది కాదు. సో మేము చదువుకునేటప్పుడు ఎవరో వచ్చి నేను కొన్నాను అని బుక్స్ చూసుకుంటే ఓకే అది ఇన్స్టిట్యూట్లో అమ్ముతున్నారని తెలుసుకునేవాళ్ళం. సో ఐ స్టార్టెడ్ ఇన్ 2007. అప్పుడే స్టార్ట్ చేసి 2007లో స్టార్ట్ చేశాను. ఎట్ దట్ టైమ్ వాట్సాప్ వాజ్ నాట్ దేర్. ఐ వాజ్ సెండింగ్ మెసేజెస్ త్రూ SMS. SMS ప్యాక్ తీసుకొని ఒక ఇన్స్టిట్యూట్ లాంచ్ చేసింది, ఇది వచ్చింది అది వచ్చింది అని స్టార్టెడ్ ఇన్ 2007. దెన్ స్లోగా ఫ్రెండ్స్ అలాగే యాడ్ అయ్యే కొద్ది కౌంట్ పెరిగితే మూవ్ టు మెయిల్. దాని తర్వాత 2010-11 టైంకి మూవ్ టు వాట్సాప్. Now I'm serving 21,000 plus professionals pan India. So every day 50 to 100 CS will get automatically added to the platform. సో ఈవెన్ లైక్ మాకు కూడా ఎగ్జాంపుల్ ఈరోజు డిఆర్3 కేవైసీ ఎక్స్టెండ్ అయింది. మనం ఎంసీఆర్ నోటిఫికేషన్ వచ్చే వరకు చూడాలి, కానీ ఇమ్మీడియట్గా వచ్చిన 1 సెకండ్లో మీ గ్రూప్లో ఉండిపోతుంది. సో దట్ ఈస్ దానికోసం డెడికేటెడ్ టీమ్ పెట్టాం, దే విల్ అనలైజ్ ఫ్రమ్ ఆల్ ది సైట్స్, ఇన్కమ్ ట్యాక్స్, ఎంసీఏ, టీడీఎస్, పిఎఫ్, జిఎస్టీ ఏటెడ్ చేంజెస్ వస్తున్నాయో ఇమీడియట్లీ దే విల్ టేక్ దిస్ కాపీ అండ్ వాట్ ఎవర్ యూ పోస్ట్ దట్ ఈస్ అథెంటిక్. అంటే జస్ట్ రూమరో అలాంటి పోస్ట్ చేయం, 1-2 సార్లు వెరిఫై చేసుకుని ఎస్ ఇట్స్ జెన్యూన్ అని ఒరిజినల్ ట్విట్టర్ హ్యాండిల్స్ నుంచి, ఒరిజినల్ వెబ్సైట్స్ నుంచి చెక్ చేసుకుని పోస్ట్ చేస్తాం. సో ఇప్పుడు అంటే మీరు ఏమైనా స్టాండర్డ్ లాగా ఫాలో అవుతారా? అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చాలా మధ్యలో ఇన్కమ్ ట్యాక్స్ డ్యూ డేట్ ఎక్స్టెండ్ అయింది చాలా రూమర్స్ వచ్చాయి. అలా రోజుకి మీరు ఎవ్రీడే మార్నింగ్ టుడేస్ హెడ్లైన్స్ అని అప్డేట్స్ పెడతారు. సో ఆ స్ట్రిక్ట్గా ఇవే వీళ్ళకి అప్లికేబుల్ అని ఎలా నేను ఫైనాన్స్ పీపుల్, వీఆర్ ఆల్ చార్టెడ్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంటెంట్స్, కంపెనీ సెక్రటరీ, మనకి డే టు డే ఏవి అప్లికేబుల్ అవుతాయో అది మాత్రం నేను పోస్ట్ చేస్తాను. వీ కెన్ గెట్ హండ్రెడ్స్ ఆఫ్ మెసేజెస్ ఇన్ వాట్సాప్ యూనివర్సిటీ, బట్ మనకి ఏది కావాలో అదే ఫిల్టర్ చేసి క్యూర్ చేసి పోస్ట్ చేస్తాం. సో లైక్ ఇట్ ఈస్ హెల్పింగ్ మెనీ సిఎస్ ఎట్ లార్జ్. కరెక్ట్. లైక్ యాజ్ పర్ మై అండర్స్టాండింగ్ ఆల్సో, లైక్ నాకు ఏమైనా కావాలి అంటే లైక్ మీ గ్రూప్లోకి వెళ్ళి ఈరోజు వచ్చింది అంటే అది అథెంటిక్గా తెలిసిపోతుంది. సో లైక్ దట్ ఇస్ యాక్చువల్లీ సాల్వింగ్ మెనీ పీపుల్ పర్పస్. ఎందుకంటే వాళ్ళు చాలా
మల్టిపుల్ సోర్సెస్లో వెతికి అది కరెక్టా తప్ప అది అంత ప్రాబ్లం మీరు ఇక్కడ తీసేస్తున్నారు. అంతే. అండ్ కమింగ్ టు హెచ్సిఎస్ సార్, లైక్ హెచ్సిఎస్ కరెంట్లీ ఇట్స్ అ వెరీ వెరీ బిగ్ బాడీ ఇన్ హైదరాబాద్. అండ్ మీరు స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఐ థింక్ కమ్యూనిటీ నెట్వర్క్ అలాంటిది అప్పుడు ఇంకేం లేకుండా, ఈ మధ్య బిఎన్ఐస్ విబిఎన్ అలా చాలా వస్తున్నాయి. బట్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం కమ్యూనిటీ బిల్డ్ చేసి ఇలా తీసుకురావాలి అనే ఐడియా చాలా తక్కువ మందికి ఉండేది. లైక్ యు ఆర్ వన్ ఆఫ్ దెమ్. అండ్ వై హెచ్సిఎస్ అంటే ఒక సిఏలో ఒక కమ్యూనిటీ లాగా ఉండడం ఇంపార్టెంట్ అండ్ ఫామ్ చేయడానికి మెయిన్ రీజన్. హైదరాబాద్లో 16,000 మంది చార్ట్ అకౌంటెంట్స్ ఉన్నారు యాజ్ ఆన్ టుడే. 16,000 మంది చార్ట్ అకౌంటెంట్స్ ఉన్నారు. కానీ ఈ సిఎస్కి ఒక అసోసియేషన్ లాగా బాడీ లాగా ఏం లేదు. వేరేజ్ ముంబైకి 73 years బ్యాకే ఉంది బీసీఎస్, బాంబే చార్ట్ అకౌంటెంట్స్ సొసైటీ. హైదరాబాద్లో అది లేదు అని మేము ఏడుగురు ఫ్రెండ్స్ జాయిన్ అయ్యి హెచ్సిఎస్ని స్టార్ట్ చేసాం. వీ స్టార్టెడ్ ఇన్ year 2020 డ్యూరింగ్ కోవిడ్, launched in 2021. So I worked as founder president for 2 years. Then I gave to next committee. Our committee term kuda ayipindi. Now present committee is running. Now HCS has 500 plus members. అంటే బేసిక్ అజెండా విజన్ ఏముంటుంది సార్ ఆ బోర్డ్ది? HCS ది educating people, educating CS, educating chartered accountants who are registered in HCS. ఓకే. సో లైక్ వి హర్డ్ లైక్ లాస్ట్ ఈ ఇయర్ జూలైలో ఒక మంచి ఈవెంట్ చేశారు అని. సో దట్ ఈవెంట్ గాట్ వెరీ గుడ్ అప్రిసియేషన్. ద వే యూ హ్యావ్ ఆర్గనైజ్డ్ అండ్ ద నాలెడ్జ్ యూ హ్యావ్ గేవ్ టు ద కమ్యూనిటీ ఈస్ లైక్ వెరీ గ్రేట్. మెనీ పీపుల్ టోల్డ్ లైక్ ద ఈవెంట్ వాజ్ వెరీ మచ్ ఆర్గనైజ్డ్. అంటే ఆ ఈవెంట్లో బేసిక్గా సిఎస్కి దేర్ హౌ అంటే ఏం అజెండా ఏముండే సార్ ఆ ఈవెంట్? అంటే బేసిక్ మీనింగ్ అంటే మేము ఏది ఎడ్యుకేట్ చేయాలనుకునే సూటిగా సుత్తి లేకన్నా. ఓకే, అవర్ ఇంట్రడక్షన్ టు స్పీకర్ విల్ బి less than 1 minute. Less than 1 minute. సింపుల్ లైన్ ఇంట్రో ఉంటుంది, పెద్ద ఇంట్రో పెట్టాం. సో ఆ స్పీకర్ ఏదైతే చెప్పాలనుకున్నారో 45 minutes 1 hour ఫుల్గా చెప్తారు. అంటే ఎక్కడ టైం వేస్ట్కి స్కోప్ ఇవ్వకన్నా నీట్గా ప్లాన్ చేసుకుంటాం. సో మేము ఎజెండా ఏదైతే అనుకున్నామో ఇది ప్రజెంట్ కమిటీ ఇది పాయింట్లు ఈ పెడదామంటే దెన్ పర్టికులర్ ఫ్యాకల్టీస్ని ఇన్వైట్ చేసి వీ హ్యావ్ అరేంజ్ ద ప్రోగ్రామ్. ఇట్ వెంట్ వెరీ సక్సెస్. సో దీస్ డేస్ అంటే మనం సిఏ ఇండియన్ ఎకానమీకి ఎంత ఇంపార్టెంట్ అనేది ఈ మధ్య రియలైజ్ అవుతున్నారు. బట్ లైక్ మై బేసిక్ విజన్ ఆఫ్ వైడర్ ఎందుకు స్టార్ట్ చేసాము అంటే లైక్ everything should be rooted through CS because I feel like this is the most authentic financial profession in the country. అంటే మీరు ఒక కంట్రీ పెరగాలి అని అనుకునాలి అంటే సిఏ ఇస్ ద బ్యాక్ బోన్ ఫర్ ఆల్మోస్ట్ ఆల్ ఫైనాన్షియల్ ఎకానమీ ఇన్ ద కంట్రీ. అంటే ఇప్పుడు మీరు ఒక లోన్ తీసుకుందామన్నా, ఒక ఇన్సూరెన్స్ తీసుకుందామన్నా, లోన్ రెన్యువల్ చేద్దామన్నా, మీకు ఫైనాన్స్ సెగ్మెంట్లో ఏమి ముందరికి వెళ్ళాలన్నా ఇట్ షుడ్ గో త్రూ సిఎస్. బట్ కరెంట్లీ ఆ బ్యాంకర్లో ఏజెంట్స్ వచ్చేసి వాళ్ళు ప్రాపర్ గైడెన్స్ లేకుండా, లేకపోతే విలేజెస్లో మనీ లెండర్స్ ఉండి ఆ మనీ లెండర్స్ త్రూ లైక్ అడ్డగోలు ఇంట్రెస్ట్ చార్జ్ చేసుకుంటూ 36-40% ఇలా చాలా స్కామ్స్ అవుతున్నాయి. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ ప్రాపర్లీ రెగ్యులేటెడ్ అండ్ రూటెడ్ త్రూ సిఎస్, ఎవ్రీథింగ్ విల్ బి ప్రాపర్లీ స్ట్రీమ్ లైన్ అండ్ దెన్ కంట్రీ విల్ ఆటోమేటిక్లీ గ్రో. అంటే ఈ పర్టికులర్ విజన్ వల్ల మేము వైడర్ స్టార్ట్ చేసాము. బట్ టు క్యాటర్ దాట్ మెనీ సిఎస్ ఇన్ ద మార్కెట్, మీరు డైరెక్ట్గా ఈ విజన్ వెళ్ళి చెప్తే నో వన్ విల్ లిజన్ టు యూ. అందుకే మేము ఒక సాఫ్ట్వేర్ సైడ్ లాంచ్ చేసి ఒక పార్ట్నర్ ప్రోగ్రామ్ లాగా బిల్డ్ చేసి లైక్ అస్ లాంగర్ విజన్ ఒక 20,000-30,000 సిఎస్ మా ప్లాట్ఫామ్ వాడి, దీని ద్వారా ఇఫ్ యూ కెన్ స్ట్రీమ్ లైన్ దర్ వర్క్ దే కెన్ యాక్చువల్లీ ఫోకస్ ఆన్ మచ్ బెటర్ థింగ్స్ అనేది ఐడియా. సో ఇప్పుడు ఈ దాంట్లో అంటే ఈ ఇండియన్ ఎకానమీ కూడా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నఫ్రా వచ్చింది. సో ఈ దాంట్లో కూడా ఆడిట్ మెకానిజమ్స్లో కూడా ఈ మధ్య కాలంలో కొంచెం స్ట్రిక్ట్ అయినాయి సార్. కానీ ఒక 10 years బ్యాక్ 5 years బ్యాక్ చాలా స్కామ్స్ అవుతుండే. లైక్ ఈవెన్ టుడే రీసెంట్గా ఒక స్కామ్ అయింది. లైక్ మల్టిపుల్ స్కామ్స్ అవుతూ ఉన్నాయి. అండ్ మెనీ పీపుల్ డైరెక్ట్లీ బ్లేమ్ దర్ సిఎస్. అంటే మీరు ఇది కూడా చూడలేరా అనే డైరెక్ట్గా ఒక బ్లంట్ థాట్తో ఇచ్చేస్తారు. బట్ ఇట్ ఈస్ మేజర్లీ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మేనేజ్మెంట్. అంటే వాళ్ళ ఇంటెన్షన్ ఉంది కాబట్టి అలా అవుతుంది. బట్ హౌ ఎ సిఏ షుడ్ అంటే అతను ఇలాంటివి ముందే పసిగట్టాలి. హౌ షుడ్ హీ థింక్ ఆఫ్ టు లైక్ స్టాపింగ్ దిస్, అంటే అతని మైండ్ సెట్ ఎలా ఉంటే హీ కెన్ క్యాప్చర్ దాట్ మెన్ ఆఫ్ స్కామ్స్.
బేసిక్గా మనకు క్లయింట్తో మాట్లాడేటప్పుడు మనకి క్లయింట్తో ఇంటెన్షన్ మనకు అర్థమైపోతుంది. సో నిజంగానే బిజినెస్ చేద్దామని వచ్చాడా, లేదా బిజినెస్ పేరుతో ఫ్రాడ్ చేద్దామని వచ్చాడా, బిజినెస్ పేరుతో స్కామ్ చేద్దామని వచ్చాడా అనేది అర్థమైపోతుంది. దాన్ని బట్టి వీ షుడ్ బి స్టే అలర్ట్. నా దగ్గరికి చాలామంది క్లయింట్స్ వస్తుంటారు, డిఫరెంట్ ఇది చేద్దాం, అది చేద్దాం. వాళ్ళ ఇంటెన్షన్ తెలుసుకొని, ఇఫ్ దే ఆర్ ఇంటెన్షన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అవాయిడింగ్ ట్యాక్స్, ఇంటెన్షన్ అవాయిడింగ్ పీపుల్ స్కామ్ ఇది చేద్దాం, మనీ దోచుకుందాం అని ఇంటెన్షన్ అయితే ఐ స్టాప్ దేర్ ఇట్ సెల్ఫ్. రీసెంట్లీ ఫాల్కాన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ అని ఒక స్కామ్ జరిగింది, చాలా పెద్ద స్కామ్. అయితే అక్కడ పీపుల్ ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో దే షుడ్ బి అలర్ట్. ఎలాగా 21% ఇంట్రెస్ట్ ఎలా ఇస్తున్నాడు, 21% ఇంట్రెస్ట్ ఎలా ఇస్తున్నాడు. సో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో దే హ్యావ్ టు మీట్ దేర్ సిఏ ఆర్ ఫైనాన్షియల్ అడ్వైజర్ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ 21% ఇస్తున్నాడు, మనం ఇన్వెస్ట్ చేయొచ్చా చేయకూడదా అంటే సిఏ వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్తోనే ఎస్ ఆర్ నో అంది చెప్తారు. చేయకన్నా అదేదో మనకి బాగుందిలే 21% ఎక్కడ వస్తుంది అని ఆల్మోస్ట్ 1600 కోట్ల పైన స్కామ్. పీపుల్ లాస్ట్ మనీ హెవీలీ. అంటే లైఫ్ లాంగ్ సేవింగ్స్ మొత్తం దాంట్లోన చాలామందికి పోయాయి. సో లైక్ వన్ ఆఫ్ ద మెయిన్ గైడెన్సెస్ మీకు ఏమైనా ప్రాపర్గా ఇన్వెస్ట్ చేయాలి, లేకపోతే స్ట్రీమ్ లైన్గా డైవర్సిఫికేషన్ ఆఫ్ ఫండ్స్ చేయాలి అంటే ఇన్స్టెడ్ ఆఫ్ యూ డూయింగ్ నార్మల్ రీసెర్చ్ అలా మోసపోకుండా like try to go to your financial consultant or a CA who will help you to properly guide or ఎలా ఇన్వెస్ట్ చేస్తే మీకు వస్తుంది అన్న గైడెన్స్ ఇస్తారు, బికాస్ హీ ఆల్రెడీ హ్యావింగ్ సో మచ్ ఆఫ్ నాలెడ్జ్ బికాస్ ఆఫ్ స్టడీ ఆర్ ఎక్స్పీరియన్స్. కరెక్ట్. అక్కడ ఏదైనా ఇన్వెస్టర్ సీఏతోనో లేకపోతే ఫైనాన్షియల్ అడ్వైజర్ కంపల్సరీగా మీట్ అవ్వాలి. జస్ట్ సీఏకి తెలిసిపోతే దానికన్నా సీఏకి తెలియకుండా చేసి మనం ఎక్కడ మోసపోతాం ఏటో అని దాని మీద దే హ్యావ్ టు వెరీ కేర్ఫుల్. అండ్ దీస్ డేస్ లైక్ నేను ఒక సిఎస్ని తర్వాత నార్మల్ స్టార్టప్స్ని లేకపోతే వాళ్ళకి కలుస్తుంటే చాలా వరకు ఎలా అయిపోయిందంటే సార్ మన సిఎస్కి చెప్తే వాళ్ళు మాకేమో తప్పు చేస్తారనే మైండ్ సెట్లో చాలా చెప్పట్లేదు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనము మంత్లీ 2 lakhs క్రెడిట్ కార్డ్ లిమిట్ కడతాము, 2 lakhs 3 lakhs కట్టేస్తున్నాము, కానీ మనం వాళ్ళకి సీఏక క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ ఇవ్వము. అలా చాలా లోపల మనీ చేసేసరికి లాస్ట్కి ఎవ్రీథింగ్ ఈస్ విజిలెన్స్ ఉంటుంది, ప్రతి ఒక్కటి ఇన్కమ్ ట్యాక్స్ గవర్నమెంట్ తెలుస్తుంది. వాళ్ళు మనకు చెప్పినప్పుడు మనము ఎందుకు చూపించలేదు అని అడగకుండా ఇఫ్ దే ఆర్ ట్రూత్ఫుల్ అంటే ట్రాన్స్పరెంట్గా ఇది అయింది, ఇది చేయడం వల్ల వాట్ ఈస్ ద బెస్ట్ థింగ్ యూ కెన్ డూ అని సీఏ అని అడిగితే హీ కుడ్ గైడ్ ఎమ్. కానీ లాస్ట్కి ఇది అన్న అయిపోయిన తర్వాత మాకు నోటీస్ వచ్చింది మీరు ఇది చెప్పలేదు అని బ్లేమ్ వదిలేసే వరకు చాలామంది అయిపోయారు. అది ఫ్యాక్ట్. సో బట్ హియర్ లైక్ మై అడ్వైస్ ఆల్సో, అంటే మీకు ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా ట్రై టు గో టు యువర్ సీఆర్ ఫైనాన్షియల్ అడ్వైజర్, ఆస్క్ హిమ్ అండ్ బీ ట్రాన్స్పరెంట్. అంటే బికాజ్ ఇప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు కరెక్ట్గా మీకు ఏం పేరుందో చెప్పకపోతే హీ కెనాట్ హెల్ప్ యూ. అలా వాట్ ఎవర్ యూ హ్యావ్ డన్ యూ షుడ్ ట్రాన్స్పరెంట్లీ టెల్ యువర్ సీఏ బికాస్ హీ విల్ బి ద రైట్ పర్సన్ టు గైడ్. తెలుగులో లేకపోతే ఇంగ్లీష్లో సామెత కూడా ఉంది, డోంట్ హైడ్ ఎనీథింగ్ విత్ డాక్టర్స్, లాయర్స్, సిఎస్. మనం మొత్తం క్లియర్గా ఓపెన్గా చెప్పకపోతే సొల్యూషన్ రాదు. కరెక్ట్. ఇంకోసారి లైక్ యూ ఆల్సో ఫౌండెడ్ వన్ మోర్ కంపెనీ కాల్ ఎంటర్ప్రైజ్ కార్ట్. సో జనరలీ అంటే వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ విచ్ ఇస్ pertaining in the market and why exactly you started and how it is solving the purpose? మార్కెట్లో చాలామంది బిజినెస్ చేయడానికి వస్తుంటారు, బిజినెస్ వచ్చిన వాళ్ళు చేసి మనకి ఎందుకులా అవ్వదులే అని చెప్పి క్లోజ్ చేసి వెళ్ళిపోతున్న వాళ్ళు ఉంటారు. రీసెంట్గా మనం రోడ్డు మీద తిరుగుతుంటుంటే చూసి ఈ మంత్కి వెళ్ళినప్పటికీ ఒక షాప్ అక్కడ ఉంటుంది, నెక్స్ట్ మంత్కి వెళ్ళేటప్పటికి ఆ షాప్ అక్కడ ఉండదు. సంబడి విల్ డిమాలిష్ అండ్ దే విల్ క్లోజ్ ఇట్. మళ్ళీ కొత్తవాడు వచ్చి ఇంకేదో ఓపెన్ చేసుకుంటాడు. సో ఈ ప్రాసెస్లో వేరేసి నా నెట్వర్క్లో 21,000+ చార్ట్ అకౌంటెంట్స్ ఉన్నారు. ప్రతిరోజు ఎవరో క్లయింట్ వచ్చి నేను కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తాను, నేను ఏదైనా కొందాం అనుకుంటున్నాను, నాకు ఏదైనా ఉంటే గైడ్ చేయండి అని ఆ వేలో వస్తుంటారు. వచ్చే వాళ్ళకి ఈ ప్లాట్ఫామ్ ఎంటర్ప్రైజ్ కార్ట్ ఏదైతే ఉందో ఇట్ విల్ హెల్ప్ ఏ లాట్. దాంట్లోన ఇప్పుడు నా క్లయింట్స్ ఉందో 4-5 వాళ్ళ బిజినెస్ని సేల్ చేద్దాం అనుకుంటున్నాను, దే కెన్ లిస్ట్ దేర్ బిజినెస్ దేర్. చేసుకుంటే ఈ నా సిఎస్ ఎవరైతే నా ఫ్రెండ్స్ ఉన్నారో ఎనీబడి, ఇట్స్ ఓపెన్ పబ్లిక్ డొమైన్ కాబట్టి ఎవరైనా ఓపెన్ చేసి చూడవచ్చు. వాళ్ళకి బిజినెస్ కనెక్ట్ అయితే ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకుని దే కెన్ డైరెక్ట్గా లీగల్ ఎంటిటీని కొనేసుకోవచ్చు. ఇట్ విల్ సేవ్ టైం, ఎందుకంటే ద సెల్లర్ విల్ గెట్ మోస్ట్ బెనిఫిట్. సెల్లర్కి కూడా బెనిఫిట్ ఉంటుంది. ఎలా బెనిఫిట్ ఉంటుంది అంటే ఇప్పుడు ఎవరు కొనకపోతే ఆడు ఏం చేస్తాడు, డిస్మాంటిల్ చేసి స్క్రాప్స్ అనేది ఉంటాడు.
అదే ఏదో ఒక రేటుకి బయర్ సెట్ చేయగలిగితే, బయర్ కానీ సెట్ అయితే సెల్లర్ కూడా బెనిఫిట్ ఉంటుంది. రీసెంట్లీ మాదాపూర్లో చిట్టుముత్యాలు అని ఒక రెస్టారెంట్ ఉండేది. దే ఇన్వెస్టెడ్ హ్యూజ్ అమౌంట్ ఫర్ ద రెస్టారెంట్. కరెక్ట్గా 6-7 months కూడా నాళ్లే ఓకే. ఎంటైర్ ఫర్నిచర్ హ్యాస్ బిన్ డిస్మాంటెడ్. ఏది లేదు. నేను 6 months తర్వాత అదే బిల్డింగ్లో ఇంకో సీఎం మీటింగ్ ఉంటే పైకి వెళ్ళినప్పటికి డిస్మాంట్లింగ్ క్లీనింగ్ నడుస్తుంది. ఏటైందంటే అవ్వలేదు. సో అక్కడ ప్రాబ్లం. దానికి ఎలాగ అడ్రస్ చేయాలంటే ఒక 1 month వెయిట్ చేసి మంచి బయర్ వాళ్ళకి చూసుకొని ఇస్తుంటే వాళ్ళు కావాలంటే రీబ్రాండ్ చేసుకొని మళ్ళీ రీలాంచ్ చేయొచ్చు. ఫుడ్ మెనూ కొంచెం చేంజ్ చేసుకొని దిగొచ్చు. సో ఇప్పుడు జనరల్గా ఇక్కడ కూడా సార్ జనరల్గా చాలా కంపెనీస్ స్టార్ట్ అవుతాయి. బేసిక్ ఇనీషియల్ కొన్ని కంపెనీస్ రన్ అవ్వడం స్టార్ట్ చేస్తే, కొంత ఇనీషియల్గా రన్ అవ్వడం కూడా అవ్వదు. బట్ ఆఫ్టర్ మెనీ ఇయర్స్ వాళ్ళకి సడన్గా మా ఆర్ఓసి కంప్లైన్సెస్ ఇన్ని ఉన్నాయి అంటే లక్షలు ఇంత పెనాల్టీ ఉంది అని అసలు ఏం చేయకుండా అక్కడే ఆపేస్తారు. అండ్ మళ్ళీ స్ట్రైక్ ఆఫ్ కూడా చేయరు, కంపెనీ క్లోజ్ కూడా చేయరు. సో అలాంటివి మీ దగ్గరకి చెప్తే లైక్ హూ ఎవర్ ఇస్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద సేమ్ నేచర్ ఆఫ్ బిజినెస్ దే కెన్ డైరెక్ట్లీ హూ ఎవర్ ఇస్ ఇంట్రెస్టెడ్ దే కెన్ బై. ఇప్పుడు చాలామంది మనకు వస్తుంటారు, సార్ నేను ఈ కంపెనీ పెట్టాలనుకున్నా, కంపెనీ పెట్టాలి. పెట్టే వాళ్ళకి అవేర్నెస్ ఉండదు మనం ఏ మోడ్లో పెట్టాలి అనేది. ప్రొపరేటర్షిప్పా, పార్ట్నర్షిప్పా, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీయా, ఎల్ఎల్పి అని ఐడియా ఉండదు. కంపెనీ అని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఇన్కార్పొరేట్ చేయించుతుంటారు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కాబట్టి చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. 5,000కి 6,000కి ఇన్కార్పొరేట్ చేసేస్తున్నాను, అక్కడ అయిపోతుంది. కానీ దాని తర్వాత కంప్లైన్స్ హ్యూజ్. ఆ బిజినెస్ మ్యాన్కి తెలీదు, ఆ వెబ్సైట్ వాళ్ళకి కూడా తెలియదు. వాళ్ళకి నిజంగా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రిక్వైర్మెంట్ ఉందా లేదా. నా దగ్గరికి వచ్చే వాళ్ళకి ఒక పాయింట్ కూర్చోబెట్టి ఎందుకు దేనికి ఎలా అని అడిగేసి నిజంగానే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రిక్వైర్మెంట్ ఉంటే నేను అలసితే ఇన్కార్పొరేట్ చేపిస్తాను. లేదా అనుకుంటే వాళ్ళ బిజినెస్కి ప్రొపరేటర్షిప్ సరిపోతే ప్రొపరేటర్షిప్ చేపిస్తాను. నేను ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మెయింటైనింగ్ ఈజ్ హ్యూజ్ కాస్ట్. మంత్లీ ఫైలింగ్స్, క్వార్టర్లీ ఫైలింగ్స్, యాన్యువల్ ఫైలింగ్స్ హ్యూజ్. వాళ్ళకి రెవెన్యూ ఉంటే సిఏ ఫీజు అవని, కన్సల్టెంట్ ఫీజు అవని పే చేయడానికి వాళ్ళకి ఇబ్బంది ఉండదు. రెవెన్యూ లేకపోతే ఈవెన్ ఒక 10,000 రూపాయలు సిఏ ఫీజు అడిగినా కూడా దే విల్ ఫీల్ ఇట్ ఈస్ ఎ వెరీ బిగ్ అమౌంట్ ఫర్ అస్, వీ కెనాట్ పే అన్నట్టు ఉంటుంది. కరెక్ట్. అండ్ ఇప్పుడు జనరల్ ఆడియన్స్కి ప్రొపరేటర్షిప్కి అంటే ఎలాంటి నేచర్ ఆఫ్ బిజినెస్కి ఏది అప్లికబుల్ చెప్పగలుగుతారు? ప్రొపరేటర్షిప్లో ఏ బిజినెస్ అనేది చేయొచ్చు. ఈ బిజినెస్ ఆ బిజినెస్ లేదు, ఎనీ బిజినెస్ చేయొచ్చు. కానీ బ్యాంక్ లోన్కి వెళ్ళేటప్పుడు బ్యాంకర్ విల్ చెక్ ఈ బిజినెస్కి సక్సెషన్ ఎలా. ఆ ప్రొపరేటర్కి ఏమైనా అయితే రేపొద్దున మా డబ్బులు ఏమైనా అవుతాయి. కాబట్టి ఆ పర్స్పెక్టివ్లో బ్యాంకర్ లోన్ ఎక్కువ ఇవ్వడు. సో దానికోసమే మనం పార్ట్నర్షిప్కి చూజ్ చేసుకోండి. అగైన్ ఆ వాల్యూమ్ ఎంత ఉంటుంది. ఎవరో చిన్న బిజినెస్ ప్లాన్ చేస్తాడు, వాడికి ఉన్న టర్న్ ఓవర్ ఎంత అవ్వచ్చు, లేకపోతే ప్రాఫిట్ ఎంత రావచ్చు, ట్యాక్సేషన్ పర్స్పెక్టివ్ కూడా ఆలోచించి మనకి ఏది బెటర్ అయితే అది మనం అడ్వైజ్ చేయాలి. అంటే చిన్న చీమకి పెద్ద కర్రతో కొట్టి పర్పస్ లేదు. సో జనరల్గా సార్ ఇప్పుడు చాలామంది ట్రెడిషనల్ బిజినెసెస్ వద్దు అనుకొని సిటీలోకి వచ్చి నేను ఇన్నోవేట్ చేసి ఏమో చేద్దాము అనే ఐడియాలజీ చాలామంది ఉంటున్నారు. అండ్ సమ్ పీపుల్ ఆర్ డూయింగ్ ఇట్ వెరీ పాజిటివ్లీ అండ్ ట్రయింగ్ టు గ్రో. అండ్ సమ్ పీపుల్ నాకు సిటీ లైఫ్ బతకాలి, ఊర్లో ఉండకూడదు అని వచ్చే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. బట్ అంటే నా ఆలోచన ప్రకారం 85 to 90% స్టార్టప్స్ అసలు ఎవరికి పేషెన్స్ ఉండదు. దాని ప్రకారంగానే నేను ఈరోజు పెడితే నాకు నెక్స్ట్ 6 monthsలో ఒక $1 million రెవెన్యూ వస్తుంది, నెక్స్ట్ 1 yearలో 1 యూనికార్న్ అయిపోతా అని. అంటే బేసిక్గా వాళ్ళ ఐడియాలలో వాళ్ళకి చాలా కాన్ఫిడెన్స్ ఉంటుంది. బట్ దే డు నాట్ నో ది ప్రాపర్ రెగ్యులేషన్స్ కానీ, కంప్లైన్సెస్ కానీ, లేకపోతే వాళ్ళ బిజినెస్ ఆపరేషన్స్లో కూడా ఎలా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎలా ముందరికి వెళ్ళాలి అని కొంచెం మైండ్ సెట్ ప్రాబ్లం చాలామందికి ఉంటుంది సార్. అండ్ విత్ రెస్పెక్టివ్ టు మీరు జనరల్గా స్టార్టప్ ఫౌండర్ వచ్చి మీ దగ్గర ఏమేమి మిస్టేక్స్ చేస్తారు అండ్ వాట్ ఈస్ ద జనరల్ అడ్వైస్ యూ గివ్ ఇట్ టు దెమ్? అంటే స్టార్టప్స్ మన ఇండియాలో స్టార్టప్ హిస్టరీ చూసుకుంటే సక్సెస్ రేట్ ఈజ్ వెరీ లెస్. ఎందుకు అనే రీజన్స్ కానీ మనం ఎక్స్ప్లోర్ చేయగలిగితే, రీజన్స్ ఆర్ సరిగ్గా బిజినెస్ ప్లాన్ మీద సరిగ్గా ఫోకస్ లేకపోవడం, దానికి వచ్చే క్యాష్ ఫ్లోస్ ఏదైతే మంత్లీ ఖర్చులు ఉంటాయో ఎంత ఉంటుందో ప్రెడిక్ట్ చేయలేకపోవడం. సో ఏదైనా అది ఒక 50,000 ఉంది, 1,00,000 ఉంది, నేను బిజినెస్ స్టార్ట్ చేసేస్తానులే అనుకుని దిగిపోవడం, తర్వాత ఇబ్బందులు పడడం. అలాగే కొన్ని టీ హబ్లో కానీ లేకపోతే ఇంకెక్కడెక్కడ రిజిస్టర్ అయిన వాళ్ళు కొన్ని వేల కంపెనీస్ ఇన్కార్పొరేట్ అయ్యి ఉన్నాయి, వేర్ దెర్ ఈజ్ నో బిజినెస్ ఎట్ ఆల్. ఒక్క రూపాయి బిజినెస్ కూడా లేదు. ప్లానింగ్ సరిగ్గా లేక, ఎగ్జిక్యూషన్ సరిగ్గా లేక, వాళ్ళు ఎంత అవుతుందో వాళ్ళకి తెలీదు, ఏటవుతుందో తెలీదు.
ఏదో పెట్టేద్దాం. మొన్న ఒక ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చారు. సార్ మేము మింత్రాకి రెప్లికేట్ చేద్దాం అనుకుంటున్నాం అన్నారు. అయితే మీకు సోర్స్ ఆఫ్ ఫండింగ్ ఎలాగా అంటే, నేను ఒక ఐటీ కంపెనీ ఎంప్లాయీ సార్, నాకు 35,000 శాలరీ వస్తుంది. ఇంకొక ఆయన ఉన్నాడు, నేను ట్యూషన్స్ చెప్తాను, నాకు నెలకి 30,000-40,000 ఫీజులు వస్తాయి అన్నారు. అయితే మీ మింత్రా కంపెనీ ఏదో పెడదాం అనుకుంటున్నా, దానికి అయ్యే కాస్ట్ ఎంత, దానికి మంత్లీ మెయింటెనెన్స్ ఎంత, ఆఫీస్ రెంట్ ఎంత, ఎలక్ట్రిసిటీ ఎంత, స్టాఫ్ సాలరీస్ ఎంత, వెబ్సైట్ డెవలప్మెంట్ కానీ యాప్ మేనేజ్మెంట్ కాస్ట్ ఎంత, ఇవన్నీ లెక్క పెట్టుకున్నారా అంటే లేదు. ఒకవేళ ఇన్ కేస్ వరస్ట్ సినారియోలో 2-3 నెలలు బిజినెస్ కాలేదు, దాని డబ్బులు ఎక్కడి నుంచి పెడతారు అంటే ఆన్సర్ లేదు. సో నాకైతే కంపెనీ ఇన్కార్పొరేట్ చేసి ఇచ్చేయండి, మేము బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ముందు నేను చెప్పిన పాయింట్స్ అన్ని అనలైజ్ చేసుకొని మళ్ళీ రండి. ఎంత అవుతుంది? ఇప్పుడు మింత్రా లాంటి కంపెనీకి దే స్పెండ్ ఎ లాట్ ఆన్ యాడ్స్, కోట్ల ఖర్చు పెడతారు. సో మన కంపెనీ అలా ఖర్చు పెట్టుకుని బేసిక్లో రన్ చేయాలనుకున్న లక్షలు ఖర్చు అవుతుంది. సో మీ దగ్గర ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్ అంతా, లేదంటే వెదర్ యూఆర్ బ్యాక్డ్ బై ఎనీ ఇన్వెస్టర్, ఎవరైనా ఫ్యామిలీలు కానీ ఫ్రెండ్స్లు కానీ, సరే నువ్వు చెయ్యు, వెనకతలు నేను ఉన్నాను, డబ్బులు ఇస్తానని హామీ ఇస్తే మీరు వెళ్ళొచ్చు, ఒకవేళ సబ్జెక్టు యాప్ కరెక్ట్గా ఉంటే. అంటే అనుకున్న విజన్కి టచ్ అవుతుంది అంటే అది వేరు. సో అక్కడ వాళ్ళు దే సీన్ ఈచ్ అదర్స్ ఫేస్ అండ్ వెనక్కి వెళ్ళిపోయారు. ఓకే, ప్లానింగ్ మాకు సరిగ్గా లేదు అనుకోని. బట్ చాలామంది కన్సల్టెంట్ కొన్ని సజెస్ట్ చేస్తాను. జస్ట్ బికాజ్ సంబడి సేస్ నేను స్టార్టప్ పెట్టేస్తాను అంటే వాళ్ళకి అంటే రిజిస్టర్ చేసావు తీసుకొని డోంట్ గెట్ దెమ్ చీటెడ్. సో ముందు 10 నిమిషాలు మనకి పోతే పోయిందని అనలైజ్ చేయాలి, సో దట్ దే కెన్ సేవ్ దేర్ మనీ. చాలామంది ఇలాగ ఐడియా పెద్దగా ఉండదు, ముందు ఖర్చు పెట్టేద్దాం, చేసేద్దాం, నేను ఏదో బిజినెస్ స్టార్ట్ చేసేద్దాం, తర్వాత దే ఫేస్ ఎ లాట్. సేవింగ్స్ మొత్తం పోతాయి. సో అంటే ఇలా కూడా ఉంది సార్. ఇప్పుడు జనరల్గా మీరు అన్నట్టు ఇప్పుడు ఎగ్జాంపుల్ చిన్న కంపెనీ, అంటే పెద్ద కంపెనీస్ ఉంటాయి, బట్ బేసిక్గా 4,000, 5,000 లేకపోతే 100 రూపీస్, 200 రూపీస్ కూడా కంపెనీ ఇన్కార్పొరేషన్ చేసేస్తున్నారు. అండ్ దానికి వాళ్ళు కంపెనీ ఇన్కార్పొరేట్ అయిపోయిన తర్వాత ఏదో లీగల్ ఎంటిటీ వస్తుంది తప్ప నెక్స్ట్ కంప్లైంట్స్ తెలియదు. ఆ కంప్లైంట్స్తో పాటు బిజినెస్ ఆపరేషన్స్ కూడా తెలియదు. అండ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ మా కేసు అనుకోండి సార్, మేము స్టార్టింగ్ అంటే ఎంతమంది ఒక ఆఫీస్ పెట్టుమని చెప్పినా ఒక 1 year, 1.5 year వరకు మా ఇంట్లోనే పెట్టుకున్నాం. ఎందుకంటే ఆఫీస్ పెట్టుకోవాలంటే మినిమం 40,000-50,000 రెంట్, దాని తర్వాత దానికి కరెంట్ బిల్, తర్వాత వైఫై, అలా ఎక్స్ట్రీమ్గా ఇంత చిన్నదానికి కూడా కాస్ట్ పెరిగిపోతూ ఉంటుంది. సో దట్ ఈస్ ఒక ఫిక్స్డ్ కాస్ట్ కంపల్సరీ ఏ కంపెనీకైనా పడుతుంది సార్. అండ్ అది మీరు అనలైజ్ చేసుకొని ముందరికి వెళ్ళడం అనేది బేసిక్ ప్లానింగ్ కంపల్సరీ ఉండాలి. ప్లానింగ్ ఉండాలి. అంటే మనం తయారు చేస్తున్న ప్రోడక్ట్ ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఏమైనా ఉన్నాయా లేవా? సో మనం ఏదో కష్టపడి తయారు చేస్తాం, ఇప్పుడు పెద్ద కంపెనీ ఉంటుంది, ఈ ఫీచర్ వాళ్ళకి ఎనేబుల్ చేయడానికి ఇట్ నాట్ టేక్ 1 day ఆల్సో. అది టెక్ టీమ్కి 1 day కూడా పట్టదు. సో మనం ఎంత చేసిన ఎఫర్ట్ అంతా పోతుంది అంటున్నా. అంటే ఐటీ ఎంప్లాయీస్ చాలామంది బాస్ తిట్టాడనా, లేకపోతే కంపెనీలో హైక్ ఇవ్వలేదని ఏదో ఫ్రస్ట్రేషన్తో వచ్చి ఇమీడియట్గా నాకు ఒక ఐటీ కంపెనీ పెట్టేస్తాను నేను అంటే క్లారిటీ, విజన్ ఉండదు. మళ్ళీ ఒక 2 నెలలు అవుతుందో లేదో ఇమీడియట్గా నేను హ్యాండిల్ చేయలేకపోతున్నా, ఐ హావ్ టు మూవ్ బ్యాక్ టు ఎంప్లాయ్మెంట్. నేను లాస్ట్ ఇయర్ ఒక 20 ఐటీ కంపెనీస్ ఇన్కార్పొరేట్ చేశాను. దాంట్లో 16 కంపెనీలకి ఈ రోజు వరకు బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ కాలేదు. సో ఇన్కార్పొరేట్ చేసినంత వరకు వాళ్ళకి బాగా తొందర ఉంటుంది, ఇంకా అవ్వలేదని. ఇన్కార్పొరేట్ అయిన బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయు అంటే, ఎందుకంటే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి, మినిమం బ్యాలెన్స్ 50,000, 1 lakh కట్టాలి, అది కూడా ఉండదు. ఇంకొకటి లైక్ ఎంప్లాయీస్ మైండ్ సెట్, ఒక బిజినెస్ మైండ్ సెట్లో ఒక క్వశ్చన్ ఉంటుంది సార్. అంటే ఎప్పటికీ మేము మంత్లీ ఇంత జిఎస్టీ కడుతున్నాము, ఇయర్లీ ఇంత ట్యాక్స్ కడుతున్నాము, అండ్ లైక్ మేము మా బిజినెసెస్లోనే చాలా వరకు బిజీ ఉండిపోతాము. అండ్ సడన్గా ఇన్కమ్ ట్యాక్స్ వారు జిఎస్టీ నుంచి ఒక నోటీస్ వస్తుంది. ఆ నోటీస్కి మనకు ఎలా రిప్లై అయ్యేలో తెలియదు. అంటే యాజ్ పర్ అంటే ఒక బిజినెస్ మైండ్ సెట్లో హీ విల్ బీ వెరీ బ్యాడ్. అంటే ఇండియాలో నేను ఇంత కష్టపడి ఇంత రెవెన్యూ జనరేట్ చేసి ఇంత ట్యాక్స్ కట్టి అయినా నాకు ఇంత రికగ్నిషన్ లేదు, ఐఎమ్ ఎ వెరీ స్మాల్ పర్సన్ ఆఫ్ ద కంట్రీ అండ్ నాకు ఏం రికగ్నిషన్ లేదు. దాని బదులు సమ్ మెనీ బిలియనర్స్ ఆర్ మూవింగ్ అవుట్ ఆఫ్ ఇండియా. లైక్ లాస్ట్ 1 years చాలా మంది వెళ్ళిపోయారు ఇండియా వదిలేసి, యూఎస్, దుబాయ్ అలా. బట్ ఐ ఫీల్ దెర్ ఆర్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. అంటే కొందరు ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఒక ఊర్లోకి వెళ్తున్నాం, అక్కడ రోడ్ బాగాలేదు అని మనమే అనుకుంటాము. బట్ టు కన్స్ట్రక్ట్ దట్ రోడ్ ఆబ్వియస్లీ గవర్నమెంట్ నీడ్ సమ్ కైండ్ ఆఫ్ మనీ టు రోడ్ కానీ స్కూల్ కానీ. అక్కడ అంత కాంట్రిబ్యూషన్
మనం ఇచ్చినప్పుడు హౌ షుడ్ గవర్నమెంట్ ఆన్సర్ దిస్ ఆర్ as per యువర్ అండర్స్టాండింగ్? అంటే ఏం చేస్తే ఇలాంటి మైండ్ సెట్ ప్రాబ్లం మారుతుంది అండ్ ఇండియా కెన్ గ్రో? అది మారదు. ఇండియా ఇస్ ఎ వెరీ బిగ్ కంట్రీ. ఇండియా ఇస్ వెరీ బిగ్ కంట్రీ హ్యావింగ్ 140+ crores పీపుల్. అనేటప్పుడు డిఫరెంట్ స్టేట్స్, డిఫరెంట్ పార్టీస్ ఇవన్నీ ఒక ఏకతాటిపై రావడం అంత ఈజీ పని కాదు. గవర్నమెంటే నాకు మినిమం బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నేను ఏటి ఇవ్వాలి, రోడ్స్. ఇప్పుడైతే లాస్ట్ 5-6 yearsగా రోడ్స్ అన్నీ కొంచెం బాగానే మారాయి, గుడ్. స్టిల్ గవర్నమెంట్ కూడా ఎంకరేజ్ చేస్తుంది సిఎస్ఆర్ ఫండ్స్ ఏమని విలేజెస్ డెవలప్ చేయడానికి, రోడ్స్ డెవలప్ చేయడానికి, సరౌండింగ్ ఏరియా డెవలప్ చేయడానికి. మెనీ కంపెనీస్ ఆర్ డూయింగ్. నెట్ ప్రాఫిట్లో 2% సిఎస్ఆర్ కోసం అలాట్ చేస్తుంది, అది చేయాలి. ట్యాక్సెస్ కూడా గవర్నమెంట్ తగ్గిస్తుంది. రీసెంట్గా ఇన్కమ్ ట్యాక్స్ తగ్గించింది, జిఎస్టీ తగ్గించింది. రీసెంట్లీ పిఎం ఆల్సో అనౌన్స్డ్ దట్ మీరు ట్యాక్స్లు కట్టండి, విల్ ఫర్దర్ రెడ్యూస్ ది ట్యాక్సెస్. యాక్యురేట్. మనం లాస్ట్ 30-40 years చూసుకుంటే ట్యాక్స్ రేట్ చాలా ఎక్కువ ఉండేవి, బాగా తగ్గాయి. వీ కెన్ సీ ఇన్ అనదర్ డికేట్ దట్ ప్రైసెస్ విల్ ఫర్దర్ ఇలా ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ద వాల్యూమ్ ఆఫ్ పీపుల్ పేయింగ్ ట్యాక్స్ విల్ ఇంక్రీజ్. బేస్డ్ ఆన్ దట్ కంట్రీ స్టేబుల్ అయ్యి వేరే. ఒక చిన్న ఎకనామిక్స్ తీసుకోండి, చిన్న స్టాటిస్టిక్స్ తీసుకోండి. ఇండియాలో 8 కోట్ల మంది ఐటీఆర్ ఫైల్ చేస్తున్నారు. దాంట్లో 6 కోట్ల మంది నిల్ ఐటీఆర్ ఫైల్ చేస్తారు, రూపాయి కూడా కట్టట్లేదు. ఒక 2 కోట్ల మంది కొంచెం నామినల్గా ట్యాక్స్ కడుతున్నారు. సో గవర్నమెంట్కి రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుంది? అందరూ ట్యాక్స్ కడితేనే గవర్నమెంట్కి రెవెన్యూ వస్తుంది. గవర్నమెంట్కి రెవెన్యూ పెరిగితే ఆటోమేటికల్ గవర్నమెంట్ ట్యాక్సెస్ రేట్ని తగ్గిస్తుంది. సో ఒక సాలరీడ్ ఎంప్లాయీస్కి జనరలీ ఒక మైండ్ సెట్ ప్రాబ్లం ఉంటుంది, నాకు మంత్ కాగానే ఎంత టీడీఎస్ కట్ అవుతుంది అని. సో బేసిక్ టీడీఎస్ కాన్సెప్ట్ అర్థమయ్యేలా చెప్తారా? టీడీఎస్ అంటే ఒక ఎంప్లాయీకి 20 లక్షల శాలరీ ఉంది. 20 లక్షల మీదన ఆయన 2 లక్షలు ఎంత ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది, 2 లక్షలు 3 లక్షలు ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ప్రకారం April 1st నుంచి 31st March వరకు ఒక ఫైనాన్షియల్ ఇయర్గా కన్సిడర్ చేస్తారు. ఆ ఇయర్లో వచ్చిన ఇన్కమ్ పైన ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. సో ఒకేసారి ఆ ట్యాక్స్ కట్టాలంటే ఎవరికైనా బరువుగానే ఉంటుంది. గవర్నమెంట్ దానికి ఏడ్ చేసింది, సరే మీరు అందరూ ఎంప్లాయీస్ కదా, ఎంతైతే యాన్యువల్ ట్యాక్స్ వస్తుందో 12 ఇన్స్టాల్మెంట్లో నెల కొంచెం కట్టండి అని చెప్పి ఆ రెస్పాన్సిబిలిటీ ఎంప్లాయర్కి ఇచ్చింది. ఎంప్లాయర్ తెలుపని నేను శాలరీ ఇచ్చేటప్పుడే ఎంత కొంచెం ట్యాక్స్ కట్ చేసి మిగతాది ఎంప్లాయీకి ఇస్తాను అని. సో ఆ ట్యాక్స్ కట్ చేసింది ఎంప్లాయీస్ 7th of this నెక్స్ట్ మంత్ లోపు గవర్నమెంట్కి పే చేయాల్సి ఉంటుంది. ఇన్స్టాల్మెంట్ ట్యాక్స్ కట్టడం శక్తి. అలాగే బిజినెస్ మ్యాన్ కూడా ఏంటన్నది, సో ఒకేసారి మీరు టోటల్ ఇయర్ మొత్తం ట్యాక్స్ కట్టాలి అవుతుంది కాబట్టి 4 ఇన్స్టాల్మెంట్లో అడ్వాన్స్ ట్యాక్స్ June 15th, September 15th, December 15th, March 15th ఇలా 4 ఇన్స్టాల్మెంట్లో అడ్వాన్స్ ట్యాక్స్ కట్టమని బిజినెస్ మ్యాన్కి గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తారు. కమింగ్ బ్యాక్ టు అవర్ సిఏ ప్రాక్టీస్. సో సిఏ ప్రాక్టీస్ లైక్ మై అండర్స్టాండింగ్ ఇస్ లైక్ మీకు ఫస్ట్ కలిసినప్పుడు మీరు ఒక సర్వే రన్ చేశారు, అంటే సిఏ ప్రాక్టీస్లో ఏ సాఫ్ట్వేర్ ఎలా వాడుతున్నారు అండ్ వాట్ ఈస్ లైక్ ఎగ్జాక్ట్ మీనింగ్ ఎలా అవుతుంది అని. సో అంటే ఒక సిఏ వాళ్ళ వర్క్ని ఆటోమేట్ చేసి అండ్ ఫోకసింగ్ ఆన్ మచ్ బెటర్ థింగ్స్ అనేది వన్ ఆఫ్ ద మెయిన్ మిషన్ ఆఫ్ వైడర్. సో అది చేయడం ఎంత ఇంపార్టెంట్ అండ్ దానివల్ల లైక్ వీ హ్యావ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ యువర్ ఆఫీస్ లైక్ 3-4 months ago. ఇంప్లిమెంట్ అయిన కంటే ముందు అయిన తర్వాత మీకు ఎంత డిఫరెన్స్ ఉంది అంటే జనరల్ లైఫ్ స్టైల్లో? డిఫరెన్స్ అయితే ఈజీ కనబడుతుంది. అంటే ఎంత వర్క్ మనకు పెండింగ్ ఉన్నది, ఇంతకుముందు ఎక్సెల్లోన, పేపర్లోన, డైరీలోన రాసుకుని మెయింటైన్ చేసుకునే వాళ్ళం. వైడర్ వచ్చిన తర్వాత వైడర్లోనే అంతా అప్డేట్ చేస్తున్నాం. సో మాకు ఏ పని పెండింగ్ ఉంది, ఎంత అయింది, ఎంత మ్యాన్ డేస్, ఎంత మ్యాన్ అవర్స్ ఒక పనికి పడుతుంది అనేది వైడర్ ఈజ్ హెల్పింగ్ అస్ ఎ లాట్. వైడర్ దానివల్ల వైడర్ చాలా యూజ్. బెనిఫిట్స్ విల్ నాట్ అంటే ఒక డేలో 1 monthలో మనకి రిజల్ట్ కనబడదు. అట్ యూజ్ ఫర్ ఏ లాంగ్ టైం చేస్తే ఒక పర్టికులర్ క్లయింట్కి మనం ఎంత మ్యాన్ అవర్స్ స్పెండ్ చేస్తాం వర్సెస్ ఎంత ఫీజు మనకు అక్కడ నుంచి వస్తుంది కూడా మనం అనలైజ్ చేయగలం. ఓకే, సో మనం ఎవరైతే క్లయింట్ ఎక్కువ ఫీజు పే చేస్తున్నారో డెఫినెట్లీ వీ హ్యావ్ టు వర్క్ ఫర్ దమ్. ఎవరు తక్కువ ఫీజు పే చేస్తుంటారో ఎక్కువ మ్యాన్ డేస్ పోతున్నాయి. నార్మల్గా మనకు అది తెలీదు, కానీ ఈ వైడర్ యాప్ వల్ల మనకి ఎంత మ్యాన్ అవర్స్ పడుతుందో టైం షీట్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంటుంది కాబట్టి తెలుస్తుంటుంది. ఇన్ దట్ వే ఎవ్రీ మంత్ వీ కెన్ అనలైజ్ అండ్ స్టార్ట్ వర్కింగ్ టువర్డ్స్ ప్రొడక్టివ్ వే. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ వైడర్ ఇన్ యువర్ కమ్యూనిటీ సార్. లైక్ మీరు చెప్పడం వల్ల చాలామందికి
అసలు వైడర్ ఏంది, దాని ఇంపార్టెన్స్ ఏంది చాలా తెలుస్తుంది. లైక్ వై ఇస్ ద మెయిన్ రీజన్ వై యూ ఆర్ సపోర్టింగ్ స్టార్ట్అప్స్ లైక్ అస్? మీడియం సిఏ ఫార్మ్స్కి ఎక్కడైతే నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ మోర్ దెన్ 5 ఉంటారో టీం పెరిగే కొద్దీ వర్క్ మేనేజ్మెంట్ ఇస్ డిఫికల్ట్ అవుతుంది. నేను చాలామంది ఇంటరాక్ట్ అయ్యి తెలుస్తుంటే అలాగా పని మేనేజ్ ఎలా చేస్తారు, ఏ క్లయింట్కి ఏ పని పెండింగ్ ఉంది, ఏది ఎలాగ ఉందంటే అందరూ ఎక్సెల్లో మానిటర్ చేస్తున్నాం ఇది అని. దెన్ ఆఫ్టర్ I have implemented wider in my office, I felt I must educate to all my CA friends. అందుకే మీతో కొలాబరేట్ అయ్యి ఒక స్పెషల్ డిస్కౌంట్ నా ఫాలోవర్స్ అందరికీ, నా రియల్ టైమ్ అప్డేట్స్ ఫాలో అవుతున్న వాళ్ళందరికీ ఇమ్మని మీకు రిక్వెస్ట్ చేసి అది 15% తీసుకొని నా ఫ్రెండ్స్ అందరికీ ఎడ్యుకేట్ చేయడం కనుక ఆబ్జెక్టివ్ అదే. సో దట్ నాట్ ఓన్లీ మీ, దే షుడ్ ఆల్సో గెట్ బెనిఫిటెడ్ బై యూజింగ్ వైడర్. థ్యాంక్ యూ సార్. దానివల్ల మాకు చాలా లీడ్స్ వస్తున్నాయి అండ్ మెనీ పీపుల్ ఆర్ నోయింగ్ దట్ సంథింగ్ ఈస్ దేర్. మాకు అవసరం ఉన్నప్పుడు ఎవరిని రీచ్ అవుట్ అవ్వాలి అని చాలామందికి తెలుస్తుంది. లైక్ రీచింగ్ అవుట్, పీపుల్ రీచ్ అవుట్ అవుతున్నారు. అది కాకుండా కొందరికి అది ఏం చేస్తుందో తెలియదు. దట్స్ వై మేము మీకు పంపించే మన పోస్ట్లో కూడా వాట్ ఈస్ ద బేసిక్స్ థింగ్స్ అంటే ఇది ఉండడం వల్ల మీరు ఇది బెనిఫిట్ అవుతారు. అలాంటిది చిన్న చిన్న బెనిఫిట్స్తో మనం చెప్దామని ఐడియాతో పోస్ట్ చేస్తాను. బిఫోర్ మీ కంపెనీని ప్రమోట్ చేసే ముందు నేను సర్వే రన్ చేస్తే స్మాల్ అండ్ మీడియం ఫార్మ్స్లో మోర్ దెన్ 95% ఫార్మ్స్ ఏ సాఫ్ట్వేర్ వాడలేరు. సో దట్ ఈస్ కిల్లింగ్ దేర్ టైం. ఇప్పుడు టైమ్ ఈజ్ మనీ. సో కాబట్టి ఎలాగ ఉన్న టైం మేము ప్రొడక్టివ్గా వాడాలి, సో ఎలా చేస్తే మనకి అవుట్పుట్ బెటర్గా ఉంటుంది, రిజల్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది. సో దానికోసం సర్వే రన్ అయిన తర్వాత ఓకే చాలామంది నా ఫ్రెండ్స్ వాడట్లేదు, సీఎల్ కూడా వాడట్లేదు, ఎలాగైనా మనం దీనికి ప్రమోట్ చేయాలి అనే ఉద్దేశంతో ఐ కొలాబరేటెడ్ విత్ యూ. థ్యాంక్ యూ సార్.